అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చక్కగా ఈనాడు మనం ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్లో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని చేసుకుంటున్నాము. ఇక్కడ ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్న మా అధికారులకి, అనధికారులకి, ప్రతినిధులకు, మా ఆదివాసీ మిత్రులందరికీ నేను ముందుగానే అభినందనలు తెలుపుకుంటూ, చాలా వరకు సమాజంలో మనం గమనిస్తాం, ఆదివాసీ సంప్రదాయం నుంచి నేర్చుకోవడానికి చాలా ఉందని మనం చెప్పుకుంటుంటాం. అది ఆర్థికంగానే కాకుండా మన హెల్త్ పరంగా అయినా, ప్రకృతితో కలిసి అయినా ఒక చక్కటి సంతోషమైన జీవితాన్ని అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఎలా గడుపుకోవాలనే నేర్చుకోవడానికి మేము మా ఆదివాసీ మిత్రుల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అలాగే ప్రపంచం అన్ని దేశాలు కలిసిమెలిసి ఉండడానికి ఒక ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో మా ఆదివాసీ సంప్రదాయం నుంచి గమనించి అందరినీ సమానతతో చూస్తూ, అందరినీ ఒకరిలాగా చూస్తూ ఎలా సమాజంలో ఒకటిలాగా బలపరిచి మనం అందరూ ఉండాలనేది కూడా నేర్చుకోవడానికి చాలా ఉంది. అది కూడా మనం నేర్చుకునే అవసరం ఉందని కూడా నేను గమనిస్తున్నాను. అలాగే ఆదివాసీ ప్రాంతాలు కొంచెం మారుమూల ప్రాంతాల్లాగా ఉంటాయి కాబట్టి అక్కడ కొన్ని ప్రత్యేకమైన కష్టాలు ఉంటాయి. అది విద్యాపరంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా, ఈ మౌలిక వసతుల పరంగా అయినా, ఇవన్నీ గమనించి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలతో సహా జిల్లా యంత్రాంగం కూడా అందించాల్సిన సేవలు పూర్తి మనసుతో అందిస్తారని మాటిస్తూ మరొకసారి ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ నేను శుభాకాంక్షలు అందరికీ తెలుపుతున్నానని. ధన్యవాదాలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మరి అనేక సందర్భాల్లో మరి గత 3 దశాబ్దాలుగా మరి ఆదివాసీలు మరి అనేక రకాల మళ్ళీ ఆదివాసీ దినోత్సవం చేసుకుంటూనే వస్తున్నాం. కానీ మరి ఈ సంవత్సరం ప్రత్యేకమైనదిగా మరి మేము పేర్కొంటున్నాం. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారికంగా మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ప్రోగ్రాం చేస్తున్నప్పటికీ మరి తెలంగాణలో ఉన్నటువంటి మరి ఆదివాసీలు అంటే మూలవాసులు. ఈ దేశంలో మరి 1950 స్వాతంత్రం రాకముందే మరి ఆదివాసులు ఉన్నారు. వాళ్ళ పండుగను చేసుకుంటుంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దురుద్దేశంతోన లేకపోతే ఆదివాసుల మీద వివక్షాపూరితంగా మరి డీనో ట్రైబ్స్ అయినా మరి ఒక జీవోదర వచ్చిన లంబాడీలతో కలుపుకొని మరి ఆదివాసీ ప్రోగ్రాం చేయమని ఎంతవరకు కరెక్ట్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న మరి ఉప సంచాలకులు మరి ఏ ఉద్దేశంతో నా జీవో విడుదల చేశారు మరి వాళ్ళకే తెలియాలి. ఎందుకనంటే మరి వాళ్ళ మరి ఈ ప్లాన్ మరి ఆదివాసుల అస్తిత్వం పోయింది, ఆదివాసుల అస్తిత్వం పోయింది, ఆదివాసుల కల్చర్ పోయింది, ఆదివాసుల భూములు పోయాయి. కానీ మరి ఆదివాసీ పండుగ అంటే మాకు మిగిలింది ఏమీ లేదు. మరి ఆదివాసీ పండుగను కూడా మరి లంబాడీలతో మరి గిరిజనేతలను లంబాడీలతో కలిసి మరి ప్రోగ్రాం చేయమనడం మరి ఎంతవరకు కరెక్ట్ అని మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మరి గిరిజన శాఖ ఉప సంచాలకులు మరి వారి సామాజిక వర్గాన్ని మరి వాళ్ళతో కలిసి చేసుకోవడం మరి ఆదివాసీ సమాజంలో మరి ఆదివాసీ ప్రపంచ దినోత్సవం హైజాక్ చేయడం కోసమే మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మా ఆదివాసీ సమాజం తరపున ప్రత్యేకమైన మొదటి డిమాండ్ గా మేము చెప్తున్నాం, లంబాడీలను ఎస్టీ జాబితాను తొలగించాలని మా మొదటి డిమాండ్తోనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే 9వ తారీఖు ఆదిలాబాద్ లో నుండి హైదరాబాద్ లో మేము ఒకటే పిలుపునిస్తున్నాం. ఈ దశతోనే మరి లంబాడీలని ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని మరి గల్లీ నుండి ఢిల్లీ దాకా మా మొదటి డిమాండ్ గా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎస్టీ జాబితాని ఒక మాట చెప్తున్నాను, లంబాడీలో అసలు ఎస్టీనే కాదు, 1976 లో అక్రమంగా చొరబడ్డ వలసవాదులు, ఈ వలసవాదుల వల్ల మా అస్తిత్వాన్ని మేము కోల్పోవాల్సి వస్తుంది, మా రిజర్వేషన్ మేము కోల్పోతున్నాం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న ఎంప్లాయీస్ అయినా, ఉన్నతాధికారులైనా ప్రతి ఒక్కరికి విన్నవించేది ఒకటే, ఎస్టీ జాబితాను లంబాడీని తొలగించాలి, మా రిజర్వేషన్ మాకు కల్పించాలి, మా హక్కులు మాకు దక్కే విధంగా తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఎస్టీ జాబితా లంబాడీని తొలగించాలి, తొలగించిన తర్వాతనే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరగాలి. సో మీడియా మిత్రులందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను మా యొక్క విన్నపాన్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.